ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి కుంభమేళా జరుగుతుంది. కానీ ఈ ఇయర్ జరిగే కుంభమేళా మహాకుంభమేళా అని ఎందుకు అంటారు? ఈ కుంభమేళా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎవరు జరుపుకుంటారు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదట కుంభమేళా అనేది హిందూ ధర్మంలో ఒక అత్యంత ముఖ్యమైన మహాపర్వతీర్థం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మేళా. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇది కేవలం 4 పుణ్యక్షేత్రాలలోనే జరుగుతుంది. ఈ 4 పుణ్యక్షేత్రాలు ఏంటంటే ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్. అసలుకి కుంభమేళా అనేది ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఇదంతా ఇంద్రుని వల్ల మొదలైంది. ఇంద్రుడు దేవుళ్లకు రాజు అయినా ఆయనకు కొంచెం లెక్కలేని తనం ఉండేది. అంటే తనే గొప్ప అనే భావం. ఇంకొక వ్యక్తి దుర్వాస మహర్షి. ఈయన ఒక గొప్ప గురువు. ఈయన శిష్యులకు చాలా గొప్ప టీచింగ్స్ చెప్పేవాడు. కానీ ఆయనకి కోపం ఎక్కువ. ఆయనకి ఎవరు గౌరవం ఇవ్వకపోయినా, అమర్యాదగా చూసినా ఆయన శపిస్తాడు. అలాగే ఆయన ఒక రోజు ఇంద్రలోకానికి అంటే స్వర్గలోకానికి వెళ్లారు. దేవతల రాజైన ఇంద్రుడిని కలిసేటప్పుడు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచించి ఆయనకి పరంగా ఇచ్చిన ఒక దివ్యమైన మాలని గిఫ్ట్ గా ఇచ్చాడు. అది తీసుకున్న ఇంద్రుడు లెక్కలేని తనంతో తన వాహనమైన ఏనుగు మీద పెట్టాడు. దాని విలువ తెలియని ఏనుగు దాన్ని కింద పడేసి తొక్కేసింది. అది చూసిన దుర్వాస మహర్షికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఎందుకంటే ఆయన ఇచ్చిన గిఫ్ట్ ని అంత లెక్కలేని తనంతో పడేయడం ఆయనకి నచ్చలేదు. వెంటనే ఇంద్రునితో, నువ్వు ఏ పవర్ ని ఆయన పదవిని చూసుకొని ఇంత లెక్కలేని తనంగా బిహేవ్ చేస్తున్నావో అవన్నీ నీ నుంచి దూరం అవుతాయి. నీ పవర్ పోతుంది, ఆయన నీ సింహాసనం పోతుంది, దేవతలు తమ వైభవాన్ని కోల్పోతారు, ఆయన వీక్ అవుతారు అని శపించాడు. దాంతో ఇంద్రునితో సహా దేవతల శక్తులు మొత్తం తగ్గిపోయాయి. దాంతో దానవులు అంటే రాక్షసులు దేవతల మీద చేసే యుద్ధాల్లో గెలవటం మొదలుపెట్టారు. కొంత సమయం అయ్యాక రాక్షసులు యూనివర్స్ ని జయించారు. ఇక అప్పటి నుంచి భూలోకం, స్వర్గలోకం అష్ట కష్టాలు పడుతున్నాయి. సో ఇంకా దేవతలు చేసేది ఏమీ లేక మహావిష్ణువు దగ్గరికి వెళ్లారు. అప్పుడు మహావిష్ణువు వాళ్ళకి పాల సముద్రం గురించి చెప్పాడు. యూనివర్స్ లో ఒక చోట పాల సముద్రం ఉంది. దాని అడుగున అమృతం ఉంది. అది కేవలం అది మాత్రమే పవర్స్ ని రీస్టోర్ చేయగలదు అని చెప్పాడు. కాకపోతే సముద్రం నుంచి అమృతాన్ని తీయాలంటే దాన్ని చిలకాలి అని, దానికి కేవలం దేవతలు మాత్రమే సరిపోరు, దానవులు కూడా కావాలి అని చెప్పారు. అప్పుడు దేవతలు దానవులు ఒక అగ్రిమెంట్ కి వచ్చారు. అదేంటంటే సముద్రం నుంచి వచ్చినవన్నీ సగం సగం పంచుకోవాలి అమృతంతో సహా అని అగ్రిమెంట్ కి వచ్చారు. సో సాగర మదానానికి అందరూ రెడీ అయ్యారు. కవ్వంగా మందార పర్వతాన్ని వాడారు. అప్పుడు తాడి కింద నాగులకు రాజైన వాసుకిని తీసుకున్నారు. ఆయన దేవతలు వాసుకి తోక వైపు ఉంటే రాక్షసులు వాసుకి తల వైపు పట్టుకున్నారు. వాసుకి నుంచి వచ్చిన విశ్వశ్వాస తట్టుకొని లాగటం రాక్షసులకు కష్టమైంది. అలాగే మందార పర్వతాన్ని బ్యాలెన్స్ చేయటం కూడా కష్టమైంది. అప్పుడే మహావిష్ణువు కూర్మ అవతారం అంటే తాబేలు అవతారంలోకి వచ్చారు. అలా మందార పర్వతాన్ని తన మీద బ్యాలెన్స్ చేసుకుంటూ, అలాగే దాని నుంచి వచ్చిన ఏ వస్తువు మళ్ళీ సముద్రంలో కలవకుండా తన బేస్ ని అడ్డంగా పెట్టారు. అలా దేవదానవులు మళ్ళీ చిలకటం మొదలు పెట్టారు. అప్పుడే హాలాహలం వచ్చింది. ఇది బయటపడితే యూనివర్స్ మొత్తం నాశనం అవుతుంది. అప్పుడు దేవతలకు దానవులకు ఏం చేయాలో అర్థం కాలేదు. సో వెంటనే అందరూ మహాదేవుని ప్రార్థించారు. అప్పుడు ఆయన వచ్చి ఆ హాలాహలాన్ని తన కంఠంలో స్టోర్ చేసుకున్నాడు. దానివల్లనే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. ఆ తర్వాత లక్ష్మీదేవి వచ్చారు. ఈమె మహావిష్ణువుని తన భర్తగా స్వీకరించారు. అలాగే కామధేనువు, కల్పవృక్షం లాంటివి దేవతలు తీసుకుంటే, ఉచ్చైహ శ్రేవసు అనే 7 తలలో ఉన్న గుర్రం అండ్ వరుణి అంటే గాడెసెస్ ఆఫ్ వాటర్ ని దానవులు తీసుకున్నారు. ఇలా పంచుకుంటూ ఉన్నప్పుడు చివరన ధన్వంతరి అనే ఒక సెలెస్టియల్ హీలర్ అండ్ ఫిజిషియన్ కుంభాన్ని పట్టుకొని వచ్చారు. కుంభం అంటే కుండ అని అర్థం. అండ్ ఆ కుండలో అమృతం ఉంది. ఇంకా రాక్షసులు ఆ కుండని తీసుకోవడానికి వస్తే దేవతలు వాళ్ళతో యుద్ధం చేయటం మొదలు పెట్టారు. అప్పుడే మహావిష్ణువు ఈ కుండ బాధ్యతని దేవతల గురువైన బృహస్పతి అలాగే మిగతా దేవతలైన సూర్య, శని అండ్ చంద్రులకు అప్పగించారు. అయితే ఈ నలుగురు తప్పించుకుంటే తమకు అమృతం దక్కదు అని తెలుసుకున్న దానవులు ఆ నలుగురి వెంట పడ్డారు. ఆ నలుగురు కూడా తప్పించుకోవడం స్టార్ట్ చేశారు. ఆ మధ్యలో మిగతా దేవతలు వాళ్ళని కాపాడటానికి ట్రై చేయడం. ఆ ప్రాసెస్ లోనే ఆ నలుగురు ఒక చోట ఆగటం అండ్ అక్కడి నుంచి ఒక డ్రాప్ భూమి మీద పడటం అలా 4 సార్లు జరిగింది. అండ్ ఈ దేవదానముల యుద్ధం సెలెస్టియల్ డేస్ లో అయితే 12 రోజులు జరిగింది.
బట్ మనకి ఒక్క సెలెస్టియల్ డే అంటే ఒక సంవత్సరంతో సమానం. సో భూమి మీద ఆ పీరియడ్ లో 12 సంవత్సరాలు గడిచిపోయాయి. వీళ్ళు 4 సార్లు ఆగారు కదా, కానీ ఒకే చోట నలుగురు కలిసి ఆగింది ఒక్కసారి. అప్పుడే ఆ డ్రాప్ అనేది అలహాబాద్ లోని ప్రయాగ్ లో పడింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ దీన్నే ప్రయాగ్రాజ్ అని పిలుస్తారు. అండ్ మిగతా 3 సార్లు హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్ లో చుక్కలు పడ్డాయి. ఈ చుక్కలు పడిన ప్లేసెస్ లో అమృతం వల్ల డివైన్ గా మారాయి. అందుకే అక్కడ ఉండే నదుల దగ్గరికి ప్రజలు వచ్చి ఆ డివైనిటీని పొందాలని అక్కడున్న పుణ్య నదుల్లో స్నానం చేస్తారు. ఇలా చేస్తే వాళ్ళు తెలియక చేసిన పాపాలన్నీ పోతాయని, ఆయన తెలియక చేసిన పాపాల వల్ల వచ్చిన చెడు కర్మ పోతుంది అని నమ్ముతారు. అయితే దీని తర్వాత మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి దానవుల్ని మాయ చేసి దేవతలకు మాత్రమే అమృతం దక్కేలా చేశాడు. బట్ ఆ టైంలోనే ఒక రాక్షసుడు దేవతల వేషంలో అమృతం తాగటం చంద్రుడు మరియు బృహస్పతి చూసి దాన్ని మహావిష్ణువుకి చెప్తే ఆయన దానవుడి తల తన చక్రంతో కట్ చేస్తాడు. కానీ అప్పటికే అమృతం లోపలికి వెళ్లడంతో ఆ తల మరియు బాడీ 2 ఇమ్మోర్టల్ గా మారిపోతాయి. వాళ్ళే రాహు, కేతువులు. దీని తర్వాత దేవతలకు తమ శక్తులు తిరిగి రావడంతో రాక్షసులను ఓడించి భూలోకాన్ని మరియు స్వర్గలోకాన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు. అలాగే భూమి మీద పడిన 4 చుక్కలు ఏ టైం పడ్డాయో దాన్ని బట్టి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి, అంటే దేవదానంలో యుద్ధ పీరియడ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని 12 సంవత్సరాలకు ఒకసారి ఈ పూర్ణ కుంభమేళని మొదలు పెడతారు. ఇలా పురాణంలో జరిగిన సన్నివేశాల ప్రకారం కుంభమేళ జరుపుకుంటారు. కానీ ఈ ఇయర్ లో జరిగే కుంభమేళ అంటే 2025లో జరిగేది మహాకుంభమేళ. ఎందుకంటే ఇది 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే అరుదైన సంఘటన. అంటే ఇంత ముందుకు చెప్పిన పురాతన స్టోరీలో 4 దేవతలు ఒకే చోట ఆగిన సంఘటన ఉంది కదా, దాని బేస్ పైన ఈ మహాకుంభమేళ ఈ సంవత్సరం జరుపుకుంటున్నారు. ఈ అరుదైన సమయంలో స్నానం చేయడం వల్ల అత్యంత పుణ్య ఫలాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. ఆధ్యాత్మిక శుద్ధికి ఇది అత్యంత ప్రత్యేకమైన సమయం. 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాకుంభమేళ చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది ఒక అరుదైన సంఘటన కాబట్టి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఈ మహాకుంభమేళ భారతదేశం యొక్క సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలి వచ్చి తమ సంస్కృతి సాంప్రదాయాలను ప్రదర్శిస్తారు. ఈ మహాకుంభమేళ మానవత దృక్పథాన్ని ప్రోత్సహిస్తుంది. కోట్లాది మంది భక్తులు ఒకే చోట సమావేశమయ్యి శాంతియుతంగా పాల్గొంటారు. ఇది మానవత విలువలకు ప్రతీకగా నిలుస్తుంది. 2025 మహాకుంభమేళ భారతదేశం యొక్క ఆధ్యాత్మిక, సాంస్కృతిక మరియు మానవత వారసత్వానికి ప్రతిబింబించే ఒక అద్భుతమైన సంఘటన అని చెప్పుకుంటారు. మరియు కుంభమేళలో కూడా టైప్స్ కూడా ఉన్నాయి. ఇందులో మొదటిగా మహాకుంభమేళ అని అంటారు. అది ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి జరుపుకుంటారు. రెండవది అర్ధ కుంభమేళ. ఇది ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి జరుపుకుంటారు. అర్ధ కుంభమేళ హరిద్వార్ మరియు ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. అయితే ఈ 2025లో జరిగే మహాకుంభమేళ జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. మళ్ళీ ఈ సమయం అయిపోయాక 2037లో మళ్ళీ కుంభమేళ జరుగుతుంది. ఎవరైతే కుంభమేళకు వెళ్ళాలి అనుకుంటున్నారో జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా పిల్లలు తప్పిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మరియు దొంగతనాలు కూడా జరుగుతాయి. అన్ని జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సెలవు.